నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇండియా. మనల్ని ఎవరైతే అవహేళన చేశారో మన వృత్తి లేదా మన వ్యక్తిగత విషయాలను పట్ల కానీ లేకపోతే ఇతరత్ర అంశాల పట్ల ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళ పట్ల శభాష్ అనిపించుకుంటే ఎంత బాగుంటుందో. ఏదో సినిమాలో అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరో అంటాడు, మనల్ని వదిలేసిన అమ్మాయి వచ్చి మనకి మళ్ళీ ఐ లవ్ యూ చెప్తే ఎంత థ్రిల్గా ఉంటుందని. సో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడు. ఆయన సమస్యలు ఆయనకేం తెలుస్తాయి, ప్రజా సమస్యలు ఆయనకేం తెలుస్తాయి, ఆయనేం సమస్యలు పరిష్కరించగలడు అన్న నోటి నుంచే అదే వెండి తాళం మీద నుంచి ఆయన సమస్యలు పరిష్కరించిన విధానం కానీ, ఒకే పంచాయతీకి 15 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని దానికి సమయాన్ని నిర్దేశించి ముందుకు వెళ్ళిన తీరు కానీ శభాష్ అనిపించుకుంటుంది. ఒక వైవిధ్యమైన ఒక అద్భుతమైన ఆలోచనతో మన ఊరు మాట మంతి కార్యక్రమం ద్వారా ఈరోజు శ్రీకాకుళం జిల్లా రావివలస పంచాయతీ గ్రామస్తులతో ఆయన మమేకమయ్యారు. అందరినీ ఒక సినిమా థియేటర్ తీసుకొచ్చి వెండి తెర మీద ఆయన లైవ్లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, అంటే గ్రామస్తులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్దాం, ఏ సమస్యలు ముందు తీర్చాలి, ఎలా ప్రాధాన్యం, దీనికి ఏ నిధుల నుంచి నేను నిధులు మంజూరు చేస్తున్నాను, దీనికి కాలపరిమితి ఎంత, ఈ సమయం లోపల కనుక సమస్య పరిష్కారం అవ్వకపోతే మళ్ళీ నన్ను ఖచ్చితంగా మీరు నిలదీయండి అని చెప్పడం. అంటే దేశంలో నాకు తెలిసి దేశంలో ఒక గ్రామ పంచాయతీ సభ్యులతో డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడటమే కాదు, ఆ గ్రామ సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కారం చేయడం, సమస్యలు విని రాసుకోవడం కాదు, అక్కడికక్కడే పరిష్కారం చేయడం, దానికి నిధులు మంజూరు చేయడం నాకు తెలిసి బహుశా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేసి ఉన్నాడు. అదే వెండి తెర సాక్షిగా అదే సినిమా థియేటర్లో జనాన్ని కూర్చోబెట్టి సినిమా వేయడం కాదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాతో చప్పట్లు కొట్టించడం కాదు, ఆయన సమస్యలు పరిష్కరిస్తుంటే, పాలనా పరంగా ఆయన సమస్యలు పరిష్కరిస్తుంటే పంచాయతీ సభ్యులంతా లేకపోతే పంచాయతీలో ఉన్న గ్రామస్తులంతా శభాష్ అంటూ చప్పట్లు కొట్టడం చాలా అద్భుతమైన చర్య. ఒక గ్రామ పంచాయతీకి 15 కోట్ల రూపాయల నిధులను పనులను మంజూరు చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. మన ఊరు మాట మంత్రి ద్వారా ఆయన ఈ గొప్ప కార్యం చేశారు. ఈ గొప్ప కార్యక్రమం నేను పదే ఎందుకు అంటున్నానంటే, ఈ కార్యక్రమం వల్ల పవన్ కళ్యాణ్ గారు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అంటే ఒక గ్రామస్తులు కలవాలంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే దానికి ఒక టూర్ షెడ్యూల్, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు వస్తున్నారంటే అభిమానులు సందోహం, వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ గ్రామస్తుల యొక్క సమస్యలు వినాలా, వీళ్ళు కేకలు వినాలో తెలియని పరిస్థితి. ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి శ్రీకాకుళం జిల్లా వెళ్తే సుమారుగా అట్లీస్ట్ 20 నుంచి 50 లక్షల మేర కేవలం సిబ్బందికి లేకపోతే ఇతరత్ర ప్రోటోకాల్ ఖర్చులు అవుతాయి. దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, దీనికి సంబంధించి సిబ్బందిని నియమించాలి, లేకపోతే ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్లో ప్రతిదానికి చెట్లు కొట్టించినట్టు అట్లా కొట్టించకుండా అసలు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ యొక్క గ్రామస్తులతో మమేకం అవడం, అంటే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సినిమా థియేటర్ కూడా వాళ్ళని అంటే ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని సినిమా థియేటర్ను కూడా వాళ్ళు ఉచితంగానే ఇచ్చారు. అంటే గ్రామస్తుల్ని తీసుకొచ్చి సినిమా థియేటర్లో కూర్చోబెడితే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం గారు లాంటి వ్యక్తి వచ్చి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, దీనిలో ఎక్కడా కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సమస్యను తీర్చడం అనేది బహుశా దేశ చరిత్రలో ఒక అత్యంత అద్భుతమైన ఘట్టం అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి కదలాలంటే ఒక చాలా భారీ బందోబస్తు, లేకపోతే ప్రోటోకాల్ విధులు, లేకపోతే ఆ జిల్లా యొక్క యంత్రాంగం ఉరుకులు పరుగులు అవేమీ లేకుండా చక్కగా గ్రామస్తులతో మాట్లాడుతూ మీకేం కావాలమ్మా, ఇంకా ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఈ ఊర్లో ఉన్న అసలు విషయాలు ఏంటి, సరదాగా మాట్లాడుకుందాం రండి అని ఒక డిప్యూటీ సీఎం గారి హోదాలో ఆయన మాట్లాడిన తీరు కానీ, అందులోనూ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాని మొదటగా ఎంచుకోవడం కానీ, అందులోనూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సొంత నియోజకవర్గం టెక్కల్ని ఎంచుకోవడం కానీ ఒక అద్భుతమైన చర్య. ఈ చర్య ద్వారా 15 కోట్ల రూపాయల నిధులు శ్మశానానికి దారులు వచ్చినాయి, అలాగే అంగన్వాడీ భవనం వచ్చింది, అలాగే గ్రంథాలయం కడతామనే హామీ వచ్చింది, బస్ షెల్టర్ 10 లక్షల నిధులు వచ్చినాయి, ఒకటి కాదు రెండు కాదు, సీసీ రోడ్లు వచ్చినాయి, సీసీ రోడ్లకి అలాగే టెంపుల్కి రోడ్డు వెడల్పు చేయడానికి అలాగే ప్రహరీ గోడ కట్టడానికి సుమారు 5 కోట్ల రూపాయలు. ఇలా ప్రతిదానికి కూడా వాళ్ళు చెప్పడమే తొడవుగా దానికి సంబంధించి నరేగా అవుతుందా, లేకపోతే జడ్పీ నిధులు కావాలా, లేకపోతే కలెక్టర్ యొక్క ప్రత్యేక నిధులు కావాలా, ఏ నిధులతో చేద్దామని అక్కడికక్కడే డిసైడ్ చేయడం, అక్కడికక్కడే సమస్యను పరిష్కరించడం అనేది నా భూతం అనే నాకైతే ఒక జర్నలిస్ట్గా అనిపించింది. నిజంగా ఇది సక్సెస్ఫుల్ చర్య. ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను అలాగే కూర్చోబెడుతూ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, డైరెక్ట్గా ప్రజలతో ఇంటరాక్ట్ అనేది ఒక సూపర్ హిట్ సినిమా చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక అద్భుతమైన చర్య. ఇది భవిష్యత్తులో కూడా 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ టాపిక్. మా పంచాయతీని కూడా ఎంచుకుంటే బాగుంటుంది, మాకు కూడా సమస్యలు తీరుతాయి, పవన్ కళ్యాణ్ గారు మాతో మాట్లాడితే మా సమస్యలు కూడా తీరుతాయి. ఒక చిన్న పంచాయతీకి 15 కోట్ల రూపాయలు ఇచ్చారు,
మాలాంటి పంచాయతీలకు ఇంకెన్ని సమస్యలు చూపిస్తే ఇంకెన్ని ఆయన వరాలు కురిపిస్తారు అన్న ఒక ఆశాభావం అయితే అందరిలో వచ్చింది. ఇది ఒక గొప్ప చర్య. మన ఊరు మాటామంతి కార్యక్రమం మీద ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా ఎదురు చూస్తోంది. వెండి తెర ద్వారా సమస్యల పరిష్కారం అనే కొత్త కాన్సెప్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆలోచన రావడానికి కారణమైన ఈ ఆలోచనకు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ.